హలో అందరికీ ముందుగా అందరికీ అయితే జై భవాని. ఈరోజు నా ఫస్ట్ ఫ్రైడే మినీ వ్లాగ్ అని చెప్తాను అనమాట. ఇంటి ముందు లేయంగానే ఇంటి ముందు చిన్నగా ఫస్ట్ ముద్దుగా ఒక ముగ్గు వేసుకొని ఆ ముగ్గును చూసి మురిసిపోయి, ఎందుకంటే ఇంటి ముద్దు ఫ్రైడే రోజు ముగ్గు వేసుకుంటే ఆ కలనే వేరు, ఆ కాంతే వేరు అని నేను చెప్తాను. మనం ఎంతమంది ముగ్గు వేసుకుంటే ఎంత కలగా ఉంది అని చాలామంది చెప్తే ఆ హ్యాపీనెస్ కూడా చాలా వేరు ఉంటుంది అనమాట. అలానే స్టవ్ అంతా ఇంటి పనులు చేసుకున్న తర్వాత స్టవ్ కాడ కూడా నీట్గా అంతా క్లీన్ చేసి డీప్ క్లీన్ చేసిన తర్వాత మంచి ఒక చిన్న ముగ్గు పెట్టుకున్నాను. అక్కడ కూడా ముగ్గు పెట్టుకొని అక్కడ పూజ అంటే బొట్లు పెట్టి ప్రసాదం స్టార్ట్ చేశాను అనమాట. ప్రసాదం కూడా అవుతున్నప్పుడే వీడియో కూడా తీసాను అనమాట. ఈ క్లిప్స్ అసలు టైమే లేదు వీడియో తీయడానికి. కాకపోతే మీరందరూ మన ఫ్యామిలీ కాబట్టి తప్పకుండా ఇలాంటివి అయినా కూడా షేర్ చేయాలి కాబట్టి షేర్ చేస్తున్నాడు. ఇంకా అలా పూజ స్టార్ట్ చేసేసిన తర్వాత పైన మొత్తం డెకరేషన్ అంటే మన పూలని అలంకరించుకొని అన్ని నైవేద్యాలు పెట్టి ఫ్లవర్స్ అవన్నీ పెట్టిన తర్వాత ముద్దుగా అన్నీ అలంకరించుకొని దీపం పెట్టిన తర్వాత అసలు దీపం పెడితే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది అంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది చూడండి, మీరు ఒకసారి పూజ చేసినప్పుడు అలా ఒకసారి తొంగి చూసినట్టు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఇది అయితే నా పైన పూజ చేసుకున్నాను అనమాట. నచ్చితే కమెంట్ చేయండి. ఇంకా అలానే కింద కూడా దుర్గామాతకి అయితే నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఒక 5 శుక్రవారాలు ఎలా చేసుకున్నాను, ఏం చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా ఫుల్ అంటే మంచి క్లారిటీగా పెడతాను. ఎందుకంటే పూజ విధానం ఎలా చేయాలి, ఎలా ఉండాలి, నియమాలు నిష్టలు ఏంటివి, ఇంకా వీటిలో ఏమైనా పాటించాలి అని అంటే కొన్ని చెప్తాను వినండి. మనం ఫుడ్ అయితే ఏం తీసుకోవద్దు, పాలు ఫ్రూట్స్ తీసుకోవాలి. ఉపవాసం ఎట్లా ఉంటాం అట్లా. షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే ఇట్లా చేయకండి. మీరు మార్నింగ్ ఏమో తిని మార్నింగ్ చేసేసుకోండి, వెంటనే ఈవినింగ్ మీరు తినేసేసేయండి, మధ్యాహ్నం ఈవినింగ్ అట్లా అంటే ఓకే. కాకపోతే వాళ్ళు ఉండలేరు కాబట్టి మనం అలా చేస్తాము. ఉండగలిసిన వాళ్ళైతే మనం ఉంటాము చేయగలుగుతాము అంటే ఫాస్టింగ్ అయితే తప్పకుండా ఉండండి. ఒక టీ అయినా మిల్క్ అయినా ఫ్రూట్స్ తీసుకొని ఉండండి. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని నా ఫాస్టింగ్ ఇక్కడితో అయిపోగొట్టేస్తాను. ఇంకా నేను పక్క పూజలో ఉండాల్సిన ప్రసాదం ఏంటిది అంటే వడపప్పు పానకం అన్నమాట. ఇంకా దీని గురించి ఇంకా మరెన్నెన్నో మీ ముందుకు నేను వస్తాను. పూజ వీడియోలతో పాటు మంచిగా ఎంటర్టైన్ కూడా చేస్తాను. ఇంకా దీని పూజా విధానం అయితే నెక్స్ట్ మినీ వ్లాగ్ అయినా షార్ట్ వీడియోస్లో అయినా అప్లోడ్ చేస్తాను. పూజ ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఆ రోజంతా మనం ఏం చేసుకోవాలి, ఎట్లా చేయాలి అని కూడా అన్ని డీటెయిల్స్ అన్నీ ఎలా చేయాలి, అన్నీ ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అనేవి కూడా చెప్తాను. ఇంకా ఇది అయితే నా ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఎంతమందికి నచ్చి ఉంటుంది అని, ఎంతమందికి నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఒక 15 to 25 డేస్ అయిందనమాట. యూట్యూబ్ అనేది ఇంకా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంకా మీ ముందుకి ఎన్నో వీడియోస్తో ఎన్నో షార్ట్స్తో ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా వస్తాను. ఇదైతే నా పూజ అనమాట. నేను పూజ ఎలా చేసుకున్నాను, ఇంకా ఎంత మంచిగా చేసుకున్నానో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు